ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర 30వ మహాసభలు ఈ నెల 11, 12, 13 తేదీల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురంలో జరగబోతా ఉన్నాయి. ఈ మహాసభలకు రాష్ట్ర వ్యాప్తంగా 400 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. మన ప్రకాశం జిల్లా నుంచి కూడా 25 మంది ఎంపిక చేయబడిన ప్రతినిధులు హాజరవుతున్నారు. ఈ మహాసభల్లో ప్రధానంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా ఉన్నటువంటి వ్యవసాయ కార్మికుల స్థితిగతుల మీద ప్రధానంగా చర్చించి రాబోయే కాలంలో వ్యవసాయ కార్మిక సంఘం చేపట్టబోయేటువంటి ఉద్యమాలు, పోరాటాలని ఈ మహాసభల్లో చర్చించబోతా ఉన్నాం. అమరదేవి ముచ్చలపల్లి సుందరయ్య గారు 1934లో నెల్లూరు జిల్లా అలగానిపాడులో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘాన్ని స్థాపించడం జరిగింది. ఇప్పటికి సుమారు 92 సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి వ్యవసాయ కార్మిక సంఘం ఆంధ్రప్రదేశ్తో మొదలై ఈరోజు దేశవ్యాప్తంగా 1 కోటి మంది సభ్యత్వంతో అత్యధిక మంది వ్యవసాయ కార్మికులను కూడగట్టి ఒక పెద్ద వ్యవసాయ కార్మిక సంఘంగా ఏర్పడింది. దున్నేవాడికే భూమి దక్కాలని, కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని, పనైనా చూపాలి, తిండైనా పెట్టాలి అనే రాజ్యాంగం ఏదైతే చెప్పిందో దాన్ని అమలు చేయాలని, ఆహార భద్రతా చట్టం కల్పించాలని, ఇటువంటి సమస్యల మీద ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం అనేక పోరాటాలు చేసింది. దాని ఫలితంగా దున్నేవాడికే భూమి దక్కాలని చేసిన పోరాటాల్లో భూ సంస్కరణ చట్టం 1955లో వచ్చింది. అలాగే కనీస వేతన చట్టం కానీ, ఉపాధి హామీ లాంటి చట్టాలు కానీ వ్యవసాయ కార్మిక సంఘం సాధించడం అనేది జరిగింది. ఈ చట్టాలన్నింటినీ నేడు కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పాలకులు నిర్వీర్యం చేసే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. గ్రామీణ పేదల భూముల్ని బలవంతంగా లాక్కొని కార్పొరేట్ శక్తులకి కట్టబెట్టేటువంటి చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కష్టజీవుల హక్కులు, చట్టాలు పోరాడి సాధించుకున్నటువంటి వాటిని నిలబెట్టుకునే దానికోసం ఈ మహాసభల్లో ప్రధాన పోరాటాలు చేస్తూ ఉన్నాం, ప్రధాన చర్చ చేయబోతా ఉన్నాం. కాబట్టి 50 మంది ప్రజానీకం ఈ మహాసభల్ని విజయవంతం చేయాలని చెప్పని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.